ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ లోని కొన్ని నేటివ్స్ గురించి మాట్లాడుకుందాం. జెసికా జోన్స్ స్క్రీన్ టైమ్ ఫీల్స్ స్లైట్లీ షార్ట్. వైట్ టైగర్ గెట్ బీటెన్ టు ఈజీలీ బై మ్యూస్. కోర్ట్ రూమ్ సబ్ప్లాట్స్ ఆర్ కంప్లీట్లీ స్కిప్డ్ హియర్. సెంట్రీ కనెక్షన్ ఇస్ స్టిల్ టూ వే. సెకండరీ క్యారెక్టర్స్ యొక్క డెత్ అది ఒక రష్డ్ ఫీలింగ్ ని ఇస్తుంది. ఓవర్ రిలియన్స్ సాంగ్, డార్క్ లైటింగ్ ఇన్ సమ్ సీన్స్. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ కి ర్యాంకింగ్ విత్ రీజన్ అలాగే కాంప్లిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ ఎపిసోడ్ కి నా ఓన్ ర్యాంకింగ్ ఎంత అంటే 10 కి 8.8 స్టార్ రేటింగ్ ఇస్తాను. ఎందుకంటే ఈ ఎపిసోడ్ లో ఎమోషనల్ కోర్ ఉంది. ఈ ఎపిసోడ్ కేవలం యాక్షన్ మాత్రమే కాదు, ఫిస్క్ క్యారెక్టర్ లోని వనరబిలిటీని చాలా డీప్ గా చూపించింది. ఈ ఎపిసోడ్ ఒక టెక్నికల్ మాస్టర్ అని చెప్పొచ్చు. నోయర్ సినిమాటోగ్రఫీ అలాగే సౌండ్ డిజైన్ వల్ల మనం ఆ టెన్షన్ ని డైరెక్ట్ గా ఫీల్ అవుతున్నాము. ఈ ఎపిసోడ్ లో క్యారెక్టర్ డైనమిక్స్ ఉన్నాయి. జెసికా జోన్స్ అలాగే మ్యాట్ మోర్డాక్ అలియన్స్ చాలా నేచురల్ గా అలాగే ఆర్గానిక్ గా ఇంటిగ్రేట్ అయ్యింది. ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్ లోని విలీనియస్ స్టేక్స్ గురించి మాట్లాడుకుందాం. మ్యూస్ క్యారెక్టర్ ని కేవలం ఒక కిల్లర్ లా కాకుండా ఒక సైకలాజికల్ థ్రెట్ లాగా ఎలివేట్ చేశారు. ఇప్పుడు మనం కాంప్లిమెంట్స్ గురించి మాట్లాడుకుందాం. విన్సెంట్ డిఓన్ఫ్రియో ఒక మాన్స్టర్ ని చూసి మనం జాలి పడేలా చేస్తూనే తను ఎక్స్ట్రీమ్ గా టెరిఫైయింగ్ గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఇది నిజంగా ఒక లెజెండరీ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఒక సింపుల్ లీగల్ థ్రిల్లర్ నుంచి ఫుల్ బ్లోన్ రివల్యూషనరీ వార్ షోకి జరిగిన ఈ ట్రాన్సిషన్ ని డైరెక్టర్స్ ఒక సర్జికల్ ప్రిసిషన్ తోటి హ్యాండిల్ చేశారు. నోవేర్ ఇట్ ఫీల్డ్ ఫోర్స్. చార్లీ కాక్స్ మళ్ళీ ప్రూవ్ చేశాడు తను కేవలం మ్యాట్ మోర్డాక్ లా నటించడం లేదు, తను మ్యాట్ మోర్డాక్ లాగా బ్రతుకుతున్నాడని మళ్ళీ ప్రూవ్ చేశారు. ఈ ఎపిసోడ్ లో అతని ఎమోషనల్ రేంజ్ మాత్రం టాప్ నాచ్ పీక్స్ లో ఉంది. ఇప్పుడు మనం అఫీషియల్స్ లైక్ ఐజిఎన్, రోటెన్ టొమాటోస్, IMDb నుండి ఎంత రేటింగ్ వచ్చిందో చూద్దాం. ముందుగా ఐజిఎన్ నుంచి ఎంత రేటింగ్ వచ్చిందంటే 10 కి 8 స్టార్ రేటింగ్ ఇచ్చారు. రీజన్ ఏంటంటే రిక్వెమ్ ఎపిసోడ్ సీజన్ 2 కి కావాల్సిన ఎమోషనల్ ఫ్లో ని కరెక్ట్ గా డెలివర్ చేసింది. స్క్రిప్ట్ పేసింగ్ చాలా టైట్ గా ఉంది అండ్ స్టేక్స్ మాత్రం గ్లోబల్ గా చాలా పర్సనల్ గా అనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఐజిఎన్ ఈ ఎపిసోడ్ కి ఇచ్చిన పాజిటివ్స్ ఏంటో చూద్దాం. మ్యాట్ అండ్ ఫిస్ మధ్య జరిగిన డైలాగ్ రైటింగ్ మాత్రం ఇంక్రెడిబుల్. వీళ్ళు హైలైట్ చేసిన నెగటివ్స్ ఏంటంటే ఎపిసోడ్ మిడిల్ లో కొన్ని మిర్రర్ పేసింగ్ ఇష్యూస్ ఉన్నాయి. కొంచెం స్లోగా మూవ్ అవ్వడం అండ్ సెకండరీ క్యారెక్టర్ డెత్స్ ఫెల్ట్ ఏ బిట్ రష్.